ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కట్టానికి మించిన సొమ్ము కడుపుకి అరగదు బాబు. పరాయి సొమ్ము తినడం కుక్క కంటే ఏనువని నా పెద్ద కొడుకు నీ చెప్పాడు బాబు. ₹2 ఇప్పించండి బాబు. డామ్ ద బ్లడీ కార్. ఇలాంటి కార్లు అంటే నాకు పరమ అసహ్యం. అయ్యో పార్టీ టైం అయిపోతుంది, ఇప్పుడు ఎలా? టేక్ ఇట్ ఈజీ. జీవితాలే మనం చెప్పినట్టు వినవు, కార్లు ఎందుకు వింటాయి? పార్టీకి వెళ్ళగలిగితే వెళ్తాం. అదిగో అక్కడ రిక్షా ఉంది. రిక్షా? చిచి, రిక్షాలో నా వెళ్ళడం నాన్ సెన్స్. వెళ్ళటం ముఖ్యం కానీ రిక్షాలో వెళ్ళామా కారులో వెళ్ళామా అన్నది ముఖ్యం కాదు. తప్పని స్థితి ఇక్కడేమీ దొరకవు. అదృష్టం బాగుండి రిక్షా అయినా ఉంది. రండి. రిక్షా, ఏ రిక్షా, ఏ రిక్షా. తాత కారు చెడిపోయింది, పార్టీకి వెళ్ళాలి, రిక్షా కడతావా? రిక్షా వద్దు, ఏమొద్దు, నడిచిపోతాను రాబాను. కదా బాబు, కారుల్లో తిరిగేవోరు అవి చెడిపోయినప్పుడైనా రిచ్చా, లేకపోతే మా కడుపులో ఎలా నిండుతాయి బాబు. అమ్మాయి గారు సెపరేట్ చేయండి బాబు. ఎక్కండి బాబు. అక్కర్లేదు. పాపం వయసు మళ్ళిన తాత రాత్రి చల్లో కష్టపడుతున్నాడు, అతనికి సహాయం చేసినట్టు ఉంటుంది. రండి. ఆడ కూతురు అనిపించావు తల్లి. రండి ఎక్కండి బాబు. కదా బాబు, ఎక్కండి బాబు. ఏమిటి తాత అలా తబ్బిపోతున్నావు? రిక్షా తొక్కడం కొత్త? ఇయాలే మొదటి రోజమ్మా. పొద్దుటి నుంచి ఇద్దరు మనుషుల్ని గోడని గుద్దేశాను. ఇప్పుడు బరువు ఎక్కువైంది కదమ్మా, జాగ్రత్త కోసం దిగి నడుపుతున్నాను. పాపం ఈ వయసులో నీకు ఈ కష్టం ఏంటి? కొడుకులు ఎవరూ లేరా? లేకేమమ్మా, సెట్ అంత కొడుకు కళ్ళ ముందే ఉన్నాడమ్మా. ఓహో, ఇలా నువ్వు కష్టపడుతుంటే అతను ఏం చేస్తున్నట్టు? మా బరువునాడు మోస్తాడని ఆశపడ్డాను, కానీ ఆడి బరువును ఇప్పుడు నేను మోస్తున్నానమ్మా. కన్న తల్లిని తండ్రిని ఆదుకొని మనిషి వాడు మనిషేనా? చిచ్చి. అమ్మమ్మ, వాళ్ళని తిట్టకమ్మా, వాళ్ళు సామాన్యులేటి వరపుత్రులు. రాములోరికి రావణాసుడికి యుద్ధం జరిగే రోజుల్లో కొందరు రాక్షసులు అర్ధాయుస్తో చచ్చిపోయారు. వాళ్ళు బెమ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మిగిలిపోయిన మా అర్ధాయుస్ సంగతి ఏంటి అని సంజయ్సి అడిగారు. లోకాలు ఖాళీ లేవు, కలికాలంలో ఇంటింటికో నా కొడుకుగా పుట్టి అమ్మని బాబుని పీకు తినేండేసా అని చెప్పాడు. వీళ్ళు పుట్టి పీకు తినేస్తున్నారు. వరపుత్రుల్ని కన్నా నాలాంటి నా కొడుకులకి కట్టాలి తప్పవమ్మా. అలాంటి వాళ్ళని సమాజం నుంచి తన్ని తగలేయాలి. ఏం శేఖే? టాక్సీ, ఏ టాక్సీ? ఇంకో టాక్సీ వచ్చింది. రిక్షా, రిక్షా దిగు. ఇందా. కట్టానికి మించిన సొమ్ము కడుపుకి అరగదు బాబు. పరాయి సొమ్ము తినడం కుక్క కంటే ఏనువని నా పెద్ద కొడుకు నీ చెప్పాడు బాబు. ₹2 ఇప్పించండి బాబు. అమ్మ నా కొడక, నీ బుద్ధి ఇంకా నీకు తెలియకుండా నీ ఇలాగే ఉందిరా. సిరిగిపోయిన నోటిచ్చావు. ఏమయ్యా ఇక్కడ పడుకున్నావేటి? మంచం వేసానరా? అయ్యో, ఈ దెబ్బలేటి రక్తమేటి? ఏమైందయ్యా? ఆ గరుడాద్రికాడ గవర్రాజు గారికి కనిపించి, ఓరు తాగుబోతే ఎదవా నీ ఒళ్ళంతా సారయ్యనరా అన్నాడే. ఓరెదవా, నా ఒంటో కూడా రక్తం ఉందని కోసి చూపించాను. అబద్ధం ఆడకయ్యా, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఏటే మొదటి రోజు నిచ్చాలైతే పక్కి లాయకుండా ఉంటదేటి? వాడ గుద్దేస్తే దెబ్బ తగలకుండా ఉంటదా? తగిలింది. రిచ్చా తొక్కావా? ఆ పని ఎందుకు చేసావయ్యా? చిన్నోడు కట్టం చేసి 5వ 10వ సంపాదించి తీసుకొస్తున్నాడు, నిన్ను పని ఎవరు చేయమన్నారు? ఏటే పని చేయకపోతే చేయలేదన్న, పని చేస్తే ఎందుకు చేస్తున్నావు అంటున్నారు. పని చెయ్యాలో చెయ్యక్కలేదో తెలుసావడం నీదేటి బాబో. ఊరుకోయ్యా. నీకు విషయం తెలిసే? అదేంటయ్యా ఏడుస్తున్నావు? చెప్పేదనయే, ఇవాళ చాలా మంచి రోజే. ఎంతో మంది రిచ్చాలు లాగుతారు, కానీ కన్న కొడుకుని రిచ్చా ఎక్కించు లాగిన బాబు నేను ఒక్కనే. నీకు తెలియని విషయం ఒకటి ఉంది. పెద్దబాబుకి మనకి రుణం తీరిపోయింది. కట్టపడాన్ని రిచ్చా ఎక్కించు లాగానా అని ₹10 ఇచ్చాడు. ₹2 చాలరా అన్నాను. ఆడు పెద్ద మనసు చేసి ₹2 ఇచ్చాడే, కానీ అది చిరిగిపోయింది.
ఆడి సొమ్మంది ఉండలేదు అని మర్చిపోలే. సార్ పంప మునిగింది. మనం లోన్ తీసుకున్న గొడౌన్స్ మీద ఆఫీసర్కి అనుమానం వచ్చిందని వెంటనే చెకింగ్కి వస్తారని చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అలా జరిగిందా? అందులో ఉన్నది పంచదార కాదు, రంపు పట్టుని తెలుస్తుందంటావు. శను అంటే ఏదో అన్నట్టు ప్రధానికి సెట్టులు పక్షలా కూడా జాగ్రత్త అవసరం కదా, ఎటు తిరిగి ఎటు వస్తుందనని. చంపేస్తాను చెప్పావు, ఆలోచిస్తున్నాను. ఇంతలో నువ్వు ఊరికే కంగారు పెట్టేస్తావు ఎందుకు? ఇది చాలా పెద్ద విషయం అయిపోతుందేమోనని నాకు బ్లడ్ ప్రెషర్గా ఉంది సార్. బ్లడ్ ప్రెషర్ నీ కదయ్యా, నీలాంటి వాళ్ళ వల్లే మాకు బ్లడ్ ప్రెషర్ వచ్చేది. ప్రళయం వచ్చినప్పుడు ప్రశాంతంగా తేల్చుకునేవాడే గొప్పవాడు. గోడౌన్లో సరుకుంటేనే కదా వాళ్ళు చెక్ చేసేది. రాత్రికి రాత్రే ఉన్న సరుకంతా మూడో మనిషికి తెలియకుండా కాల్చి బూడిద చేస్తే కాలిపోయిన పంచదార గొడవలలో అసలు పంచదార ఉందా, పొట్టుందా, కాలిందా, కాల్చారా, ఎవరు చేయించారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఫోటోలతో సహా వచ్చే సంచికలో చదవండి. అందుబాటు కోసం పత్రిక ధర తగ్గిస్తున్నాం. చాకిరేవు సార్, వాడు రాసిన దాన్ని బట్టి చూస్తుంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పేపర్లో వచ్చేటట్టుంది సార్. ఇదంతా ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? ఏం బిరుదు ఇవ్వాలని కాదు ఆలోచించాల్సింది, ఏం చెయ్యాలి అని. ఏమిటిది? ఏమిటి రాతలు? అది రావుగా అర్థం కాలేదా? ఏమిటి అర్థమయ్యేది? చేతిలో పెన్నుంది కదా అని పరువు ప్రతిష్ఠున్న ఫ్యాక్టరీ గురించి ఇంత హీనంగా రాస్తావా? అసలే గోడౌన్స్ కాలిపోయి మామగారు వరి అవుతుంటే కట్టుకథల్ని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? అది ఎలా కాలిందో, ఎందుకు కాల్చారో నీకు తెలీదు. ఆధారాలతో సహా నాకు తెలుసు. నువ్వు ఎంత తెలివి తక్కువగా ఉన్నావో ఆలోచించు. ఇదిగో, మరోసారి మా ఫ్యాక్టరీ గురించి రాశావో మరోసారి ఏమిటి? రేపటి నుంచి నా పేపర్లో రాయబోయేదంతా మీ న్యూస్. మీ బతుకులు అందరూ చదవడానికి వీలుగా పేపర్ రేటు కూడా అలా తగ్గిస్తున్నా. రాయడానికి వీల్లేదు. ఏ, నా పేపర్ నీ దయ మీద నడుస్తుందా, మీ మామగారి దయ మీద నడుస్తుందా? నా పాలసీ మీద నడుస్తుంది. ఆఖరిసారిగా చెప్తున్నాను, రాయడానికి వీల్లేదు. వీళ్ళదంటానికి నువ్వెవడిది? ఆ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ని. చెక్. నువ్వు ఆ ఫ్యాక్టరీలో కూలివిరా. ఆ సత్యమూర్తి గారి ఇంట్లో కుక్కవి. అమ్మా నాన్న వదిలేసి ఆ ఇంట్లో ఆ బతుకు బతకడానికి సిగ్గేయడం లేదురా. ఆడేడికి పిల్లనివ్వలేదు కానీ ఈడప్పుడే అల్లుడైపోయాడు ఫ్యాక్టరీ ఓనరు. ఏయ్, నీ బతుకు నా కొడుకు గాని బతికితే జుట్టు బతుకు లాక్కొచ్చేవాడిని, లేదా నరికి పోగులు పెట్టేవాడిని. వెళ్ళి మీ మామగారికి చెప్పుకో, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమన్నాడు, నరసింహ అని చెప్పాడని చెప్పు. ఆహా, అయితే రాస్తావన్నమాట. రాస్తాను. రాస్తావా? రాసి తీరతాను. రాస్తావా? రాస్తావా? ఎవడు కాపాడతాడు చూస్తాను. ఏయ్, రాస్తావా? ఈ దౌర్జన్యాలకు నేను భయపడను. రేయ్, మా గురించి కానీ మా ఫ్యాక్టరీ గురించి కానీ మళ్ళీ నీ పేపర్లో చూశాను, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ రక్తం తాగుతాను. జాగ్రత్త. ఏయ్, జర్నలిస్ట్ మీద చేయి చేసుకుంటావుట్రా? నీకున్నది ధన బలం, పశుబలం అయితే నాకున్నది కలం బలం, నైతిక బలం. మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీదకి రాకపోతే చూసుకో. నర్మయ్, నిన్ను నడి రోడ్డు మీద మద్దతు చేయకపోతే నా పేరు శేఖరే కాదు. అంతవరకు వచ్చిందా? అది తిరిగిపోయిందండి. నరికేస్తాను చంపేస్తాను దాకా వచ్చిందండి. రేపు పొద్దున కర్మగాలి ఆయనే పోయినా ఈయనే చంపేసాడంటారండి. ఆయన దాకా ఎందుకండి, ఆ సాగిరేవు గారి నాకే చంపేయాలండి. సార్, అది చిన్నపా అనుకోకండి, చాలా పెద్ద కర్రతోనే కొట్టాలి. ఎందుకైనా మంచిది. ఎక్స్క్యూజ్ మీ, ఏది వచ్చినా వారితో పర్సనల్ గా మాట్లాడాలి. బయటకు వెళ్తారా? ఏం మాట్లాడాలి? ఇంతకాలం నేను ఆలోచించలేదు. ఆలోచిస్తే అర్థమైంది. అల్లుడిని కాకుండా మీ ఇంట్లో ఉంటూ నలుగురు దృష్టిలో చులకనయ్యాను. వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? అందుకే ఆలోచించి నేను ఒక గట్టి నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? ఈ నెలాఖరులోగా నాకు భానుకి పెళ్లి జరగాలి. ఈ విషయం సీరియస్ గా ఆలోచించి అరేంజ్ చేయండి. లేకపోతే అదేదో నేనే చేస్తాను. ఒకవైపు ఆ శాఖరేవు కూడా మన ప్రాణాల మీద తెస్తున్నాడు అనుకుంటే, కాలు కింద చెప్పులా ఉంటాడు అనుకున్న ఈ శాఖరు ఇప్పుడు మీ కాలు కింద మేకులా తయారు. అయ్యారు, బహుశా మొదటిసారిగా చిక్కుల్లో పడుతున్నారేమో. నేను ఊహించిన కథలో ఈ సన్నివేశం కూడా ఉందరా. కానీ కొంచెం ముందొచ్చినా వెనకొచ్చినా ముగింపు ఒక్కటే. కాకపోతే నిప్పును నిప్పుతోనే ఆర్పాలి. మీరు మాట్లాడేది బొత్తిగా అర్థం కావట్లేదు ఈ మధ్య. నోర్మయ్,
నరసింహాన్ని శేఖర్కి ఏమన్నాడు? చంపేస్తానన్నాడు. అక్కడే తిప్పు. కథ చక్కని మలుపు తిరుగుతుంది. ఒరే సాకురు, అనవసరంగా అర్ధరాత్రి గారు మాకెందుకురా తిప్పలో. ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు, జాగ్రత్త. ఆఖరి క్షణంలో దీపం పెద్దగా వెలుగారిపోతుందట. వీడి వాలకం అలాగే ఉంది చూస్తుంటే. రాయ్, తాటాకు చప్పుళ్ళు చేయకండిరా, నేను కుందేలుని కాదు. నువ్వు కుందేలు అయితే ఎప్పుడో చెవులట్టుకునేవాళ్ళం. మా పాలెటి చిత్రగుప్తుడు అయిపోయావు. ఆ పెద్ద మనిషి గురించి 4 మాటలు మంచిగా రేస్తే నీ డిగ్రీ ఏమన్నా జరిగిపోద్దా ఎరా? రాయ్, నేనేం భట్రాజుని అనుకున్నారా? మీ ఎంగిలి మెతుకులకు ఆశపడి మిమ్మల్ని పొగడ్డానికి, మీరు చెప్పినట్టు రాయడానికేను. రాయ్, జర్నలిజం మీలాంటి వాళ్ళకు భయపడదు. మీకు ఎదవ కింద బతికే ఎదవలరా మీరు. మీతో నేను మాట్లాడడం ఏమిటి? తప్పనే ఏంట్రా తప్పుకునేదే? వదలండి, మర్యాదగా చెప్తున్నాను, వదలండి. రాయ్, దారి కాసి నన్ను కొట్టినంత మాత్రాన న్యాయం చచ్చిపోదురా. రేపే మీ పతనం ప్రారంభం అవుతుంది. మీకు బేడీలు వేయించి, రోడ్ల మీద తిప్పించి, ప్రజల చేత చెప్పు దెబ్బలు కొట్టించకపోతే నా పేరు నరసింహం కాదురా. నేను చేయలేదు. ఝన్ 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 తెలుగు వన్